మనకు చెందిన వారికి, మనతో అనుబంధము కలిగిన వారి పట్ల మనం ప్రేమను చూపించడం జరుగుతూ ఉంది. అంటే నేను నా బంధువులకు, నా కుటుంబీకులకు, నా కులం వారికి, లేకపోతే నాకు ఎవరైనా మంచి చేస్తే వాళ్ళ పట్ల, మిగిలిన వారి పట్ల, ఎవరి పట్ల నేను ప్రేమను చూపించడానికి మానవులుగా మనం ఇష్టపడాలి. అయితే దేవుని యొక్క లక్షణము ప్రేమ అయితే ఆ ప్రేమ దుర్మార్గుల పట్ల చూపిస్తూ ఉన్నాడు, పాపుల పట్ల చూపిస్తూ ఉన్నాడు. తనకు వ్యతిరేకముగా ఉన్నవారి ఎడల ఆయన తన ప్రేమను వెల్లడి చేయించు ఉన్నాడు. ఇతర విశ్వాసాలలో అయితే దేవుడు భక్తులను ప్రేమిస్తాడు, కానీ దుర్మార్గులను, దుష్టులను శిక్షిస్తాడు. కానీ క్రైస్తవ విశ్వాసంలో అలా ఉండదు. దేవుడు తన ప్రేమ పాపుల ఎడల, అందుకనే ఆయన మాటలలో నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు అని చెప్పుకొచ్చాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగంలో మనము ఒక మాటని చూడగలుగుతాం. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 32వ వచనంలో మనకు కనిపించేటటువంటి మాట, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. మరణము నొందువాడంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే పాపం చేసిన వాడు. ఎందుకని బైబిల్ ఏం చెప్తోంది? పాపము వలన వచ్చు జీతము. ఇప్పుడు ఈ వచనాన్ని మనం ఎలా చదువుకోవచ్చు? పాపము చేసిన వాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాదు. అదే అర్థం. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది దేవుని ప్రేమకు నిదర్శనం. పాపము చేసిన వాడు మారు మనసు పొందాలనేది దేవుని ఉద్దేశం. నాశనమునకు, మరణమునకు అప్పగింపబడకుండా మార్పు చెందాలి అనే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథములోని 16వ అధ్యాయములో 6వ వచనములో ఈ మాటను మనం చూడగలుగుతాం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుము అని నీతో చెప్పింది. నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఒక మాట, రక్తము అనే మాట కూడా పాపములకు పర్యాయ పదముగా వాడిన పదమే. యెషయా గ్రంథంలో మనకు మాట తెలుసు కదా, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్న హిమము వలె వాటిని తెల్లగా మారుస్తారు. కాబట్టి ఈ వచనం మనం ఎలా చూడొచ్చు? యెహెజ్కేలు 16:6 రెండవ భాగం, నీవు నీ పాపములు పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని అని మనం అవగాహన చేసుకోవచ్చు. అంటే రక్తంలో పొర్లాడుతూ ఉన్నవాడు మరణమునకు లోనైనవాడు. ఆ పరిస్థితులలో ఉన్నా కానీ బ్రతకడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అవకాశమును అనుగ్రహిస్తున్న వానిగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలోనే 33వ అధ్యాయంలో 16వ వచనంలో మరి యొక్క మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు పాపము చేసిన వారి పాపములను క్షమించి అంగీకరిస్తున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి మార్పు నుండి తన యొద్దకు వచ్చినప్పుడు 16వ వచనములో అతడు చేసిన పాపములలో
ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించను కనుక నిశ్చయముగా అతడు బ్రతుకు. మనుషులు కొంతమంది ఒకళ్ళొకరు మాట్లాడకూడదు, వాళ్ళంటే మనకు అసలు గిట్టదు. అలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. చర్చకు వస్తారు, వాళ్ళు వస్తారు, మనం వస్తారు, కానీ వాళ్ళకి మనకి ఏముండవు, మాటలు ఉండవు. సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత ఇద్దరు శత్రువులుగా ఉన్నవారు మొత్తం మీద మళ్ళా కలుసుకొని స్నేహితులు అయిపోతారు. చూసే వాళ్ళందరూ కూడా చెవులు కోరుకుంటారు. మొన్నదాకా ఇక ఒకళ్ళంటే ఒకళ్ళు మొత్తం మీద మళ్ళీ వీళ్ళు చట్టపట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు, మళ్ళీ కలిసిపోయారు అని అంటారు. అందులో కొంతమంది ఏమంటారు అంటే, పోనీలే మాట్లాడుకుంటున్నారు, శత్రువులు కలిసిపోయారు, మంచిదే కదా అని కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది ఏమనుకుంటారంటే, ఎంతకాలం కలిసి ఉంటారో అది చూద్దాం అని అనుకుంటారు. మళ్ళీ వీళ్ళిద్దరికి శత్రువులుగా ఉన్న వాళ్ళిద్దరూ కలిసిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇద్దరికి చెడినప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అనుకుంటున్నారు? నాకు అప్పుడే తెలుసు ఇదేంటి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ మధ్యలో ఇది ఏదో ఒక సమస్య తీసుకుని వచ్చేస్తే అని అనుకున్నాను. నువ్వు అలాగే చేశావు, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావు. ఏది కలిసిపోయి స్నేహితులైపోయి ఒకళ్ళకొకళ్ళు బాగా ఇంకా కడుపులో తీసి పెట్టుకుంటున్నారు అనుకుని అందరికీ వాళ్ళ స్నేహం అసూయ పుట్టేంతగా ఉన్నా కానీ మళ్ళీ తప్పు పొరపాటు జరిగితే పాత ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు మొత్తం బయటకు వచ్చాయి. వెనకటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వచ్చేస్తాయి. మనుషుల మధ్య జరిగే నైజం ఇది. కానీ యెహెజ్కేలు 33:16 ప్రకారంగా మనం పాపం చేసి దేవునికి దూరం అయ్యాం, మరలా మారు మనసు పొంది దేవునికి దగ్గరయ్యాం. మరలా మనం పాపం చేసినా కానీ దేవుడు ఆ పాత పాపాలను గుర్తు పెట్టుకొని ఎత్తి పొడుపు మాటలు ఎత్తి పొడవడం, మరలా పాత వాటిని తిరిగి తిరిగి మాట్లాడడం లాంటివి చేయడు. అదే అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. మళ్ళా పాత వ్యాపకములను స్మరించుకుంటూ చేసేటటువంటి దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహింపబడిన గొప్ప ఆశీర్వాదము, దేవుని ప్రేమను, దేవుని కృపను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొందడం, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము అనుభవించడం. ఈరోజు ఈ 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో 31వ వచనంలో ఇలా ఉంది: మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇప్పుడు మనము దేవునికి అనుకూలమైన వారమై మార్పు చెందడము, మారు మనసు పొందడము అనేది బాహ్యమైన మార్పుని కాదు, లేకపోతే ఆయన పట్ల మనము చేసేటటువంటి పనులు ఆచారబద్ధమైన భక్తి కార్యములు కాదు. ఈ భక్తి కార్యాలు అవసరమే, క్రైస్తవులుగా చూడగానే కనపరుచుకోవడము అవసరమే, స్త్రీలు భక్తిగా ముసుగేసుకోవడం అవసరమే, ఒక్కొక్కసారి తాము క్రైస్తవులమని కనపరుచుకోవడానికి వారి యొక్క బాహ్యము చూడగానే వీళ్ళు క్రిస్టియన్స్ అనుకునేలాగా ఇతరులకు కనబడేలా ఉండడం మంచిదే, తప్పు పట్టడానికి వీలు లేదు. కానీ అంతరంగములో యెహెజ్కేలు 18వ అధ్యాయము 31వ వచనములో చెప్పబడినట్లుగా నూతన హృదయము నూతన బుద్ధి రాకుండా ఆచారములు కానీ బాహ్యమైన రూపము కానీ ఏ ప్రయోజనము కలిగించదు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, మనముగా మన లోపలి అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేము.
మనము హృదయమును, అంతరంగమును, ఆత్మను దేవునికి అనుకూలంగా మనము చేసుకోలేము. ఇలా చేయవలసినటువంటిది ప్రభువే. 11వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథములో 11వ అధ్యాయము 9వ వచనములో, నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. ఇప్పుడు రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను ఇవ్వగలిగేది దేవుడు. నూతన ఆత్మ పుట్టించేటటువంటి వాడు దేవుడు. మన లోపల మార్పుని కలుగజేసేటటువంటి వాడు దేవుడు. 36వ అధ్యాయం కూడా చూడండి, యెహెజ్కేలులోనే. మనం మరొక పుస్తకంలోనికి వెళ్ళనవసరం లేదు. 36వ అధ్యాయము 26వ వచనంలో కూడా వ్రాయబడిన మాట ఏమిటి అంటే, నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావము కలుగజేసదను, రాతి గుండె మీలో నుండి తీసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదు. ఇవి ఎవరు చేస్తారంటున్నారు? దేవుడు. ఇప్పుడు కఠినమైన శతాధిపతి, యేసు ప్రభువుని సిలువ వేయడానికి డ్యూటీ వేసిన శతాధిపతి చాలా కఠినుడు. మనకు తెలుసు కదా, సాధారణంగా పోలీసులు చాలా కఠినంగా ఉంటారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటండి మరి ఇలాగా అని అంటే, గురుపట్ రాష్ట్రాలు అయ్యా బాబు అంటే నిజం చెప్తారండి. వాళ్ళ తీరు అలా అయిపోతుంది. ఈ ఉద్యోగంలోకి వచ్చాక మేము ఇలాగ అయిపోవాలి. రోమా సైనికులు అలాంటి వాళ్ళే. అసలు శిలువ మరణాన్ని ఎక్కువ ప్రపంచంలో వ్యక్తులకు వేసింది వాళ్ళే. కొన్ని వేల మందికి శిలువ. అంత క్రూరత్వం, ఆ కొరడాలను పట్టడం వాళ్ళ క్రూరత్వం అలాంటిది. కానీ యేసు ప్రభు మరణము పొందే సమయంలో డ్యూటీ వేయబడిన శతాధిపతి ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, కాపలా కాస్తున్నాడు. చివరికి శిలువ మీద మరణం పొందిన తర్వాత, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఆయన్ని ముందు రోజు నుంచి గమనించుకుంటూ వచ్చిన శతాధిపతి రాతి హృదయం కరిగిపోయి మాంసపు హృదయమై, ఈయన నిజముగా దేవుని కుమారుడు. అంత కఠినం. ఇప్పుడు అతనికి ఎవరు బోధిస్తే ఆ హృదయం వచ్చింది? ఏ పాస్టర్ గారు చెప్తే, ఏ బోధకుడు చెప్తే? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గమనిస్తూ ఉన్నందువలన దేవుడు అతని హృదయాన్ని దేవుడే మార్చాడు. అందువలనే మన ఆరాధనలో ప్రసంగం అయిన తర్వాత గురువు గారు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలనుగా అనగానే ఒక ప్రార్థన సమర్పణ గీతాన్ని 51వ కీర్తన నుంచి సంగ్రహించిన మాటలు. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయి అని పాడదు. నన్ను నేను మార్చుకోలేను, నన్ను నేను శుద్ధి చేసుకోలేను, నన్ను నేను రక్షించుకోలేను. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా నువ్వు లోపల శుద్ధి ఆయన జరిగించాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మన జీవితములలో ఆంతరంగిక శుద్ధి ఆయన జరిగించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఏమవుతారంటే, యేసు ప్రభువు ద్వారా భూమికి పరలోకములకు మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. భూమికి పరలోకములకు మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. మన దగ్గర 2 గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి స్టేట్ గవర్నమెంట్, 2 సెంట్రల్ గవర్నమెంట్. మనకు బాగా తెలిసిన వాడు ఏది? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ పనైనా చేయగలిగిన వాడు. మనం ఏదైనా పని చెప్తే ఈ రాష్ట్రం వరకు
స్టేట్ గవర్నమెంట్ వరకు ఏదన్నా చెప్పు చేస్తాను. అలాంటి ఢిల్లీ పనులు చేయమంటే నా వల్ల కాదు. కానీ ఒక ఆయనకి ఎక్కడ ఎంత పలుకుబడిందో అక్కడ కూడా అంత పలుకుబడింది అనుకోండి. స్టేట్లోనే కాదు సెంట్రల్లో కూడా ఈయన చెప్పింది చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే ఇంకా మన పనులు చాలా సులభతరం అవుతాయి. మనము భూమి మీద ఉన్నాం, పరలోకములో దేవుడు ఉన్నాడు. భూమి మీద ఉన్న మనలను పరలోకములో ఉన్న దేవునిని వేరు చేసేది పాపం, అడ్డుగా నిలిచేది పాపం. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు అనంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. భూమి మీద ఎవరు ఉన్నాము? మనం ఉన్నాం. పరలోకములో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనకు పరలోకము కావాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, భూమి మీద పరలోకములోనూ నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు మనము పరలోకములో కూడా సర్వాధికారం ఇవ్వబడిన యేసు ప్రభు తప్ప మనకి ఇంకా దిక్కెవరు ఉన్నారు? కావలసిన చోట ఏది అవసరమో అక్కడ అధికారము కలిగిన యేసయ్య. భూమి మీద ఆయనకు ఎలా అధికారం వచ్చింది? భూమి మీద పాపము మరణము రాజ్యం ఎదుగుతుంది. భూమి మీద ఉన్న మనుషులు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు? మీరందరూ భూమి మీద ఉన్న అందరూ పాపులు కావచ్చు, కానీ నేను మాత్రము అందరూ మరణమునకు లోనైన వారు కావచ్చు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయము ఎక్కడ అని సవాలు విసిరిన వాడు ఆయన. అందుచేత భూమి మీద ఉన్న అంధకార శక్తుల అధికారం, మరణము యొక్క అధికారం, పాపము యొక్క అధికారాన్ని ఆయన జయించాడు. అందుకనే మనందరికి బాగా తెలిసిన వచనము, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇక్కడ ఆయన తన అధికారాన్ని స్థాపించాడు. ఆయన పరలోకములోనూ ఆయనకు సర్వాధికారము ఇయ్యబడింది. భూమి మీద ఆయన దేవునికి లోబడినందువల్ల. ఇప్పుడు 19వ వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిందో వాటన్నిటినీ కైకొనవలసిన వారికి బోధించు. ఇప్పుడు 19వ వచనం ప్రకారంగా సమస్త జనులను భక్తులనుగా చేయండి అనడం లేదు. సమస్త జనులను శిష్యులనుగా చేయండి. మన కుటుంబంలో, మన సంఘంలో ఉన్న చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరూ శిష్యులు అవ్వాలి. శిష్యులు అంటే నేర్చుకునేవారు. ఫస్ట్ ఏం చేసేయాలంటే వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు. అబర్లీపేట, అబర్లీ మెమోరియల్ క్రైస్ట్ లోకల్ చర్చ్కి వచ్చే ఏ ఫ్యామిలీలోనైనా సరే బాప్తిసం తీసుకోకుండా ఎవ్వరు ఉండడానికి వీలు. మనకున్న పెద్ద ఇబ్బంది ఏంటంటే, మనం చాలా పెద్ద అయ్యేంత వరకు బాప్తిస్మాలు మన సంఘంలో పొందట్లా. చాలా పెద్ద అయ్యేంత వరకు. రేపో మాపో పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నారు. ముందు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలో కూడా పిల్లలు అనేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ బాప్తిసం ఇప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అలా ఎవరైనా తల్లిదండ్రులు ఇప్పించలేదంటే వాళ్ళంత దుర్మార్గపు తల్లిదండ్రులు ఇంకొకళ్ళు ఎవరు లేరు, చెడ్డ తల్లిదండ్రులు. ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేశాము? బాప్తిస్మం ద్వారా శిష్యులను చేస్తాం. చేసిన తర్వాత ముందు బాప్తిస్మం ఇచ్చి 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? పైన ఉంది, వారికి బాప్తిస్మం ఇచ్చుచు
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. అప్పుడు టీచింగ్, వారికి ఆ బోధ జరగాల. మనం శిష్యులం, ఎప్పుడూ నేర్చుకునేవారు. పిల్లలైతే సండే స్కూల్లో, యవనస్తులైతే యూత్లో, పెద్దవాళ్ళైతే స్త్రీల సమాజంలో, పురుషుల సమాజంలో వాళ్ళకు బోధ జరగాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఇది యేసు ప్రభు ద్వారా పరలోక సంబంధమైన జీవితములను మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైనటువంటి స్థితి. చివరిగా కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో నూతన నిబంధన దీవెన అంటారు దాన్ని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండుగాక. మన లక్షణాలలో 2 దీవెనలు. ఒకటి నూతన నిబంధన దీవెన, ఇది. రెండవది యాజక దీవెన, లేకపోతే అహరోను దీవెన. ఆరాధనంతా అయిపోయిన తర్వాత ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక అని ఇస్తాడే. నిర్గమకాండంలో నుండి సంగ్రహించబడిన ఆశీర్వాదం అది. ఇందులో త్రిత్వములు తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్మ. కానీ నూతన నిబంధనలో ఆర్డర్ మారిపోయింది. చూడండి, ఫస్ట్ కుమారుడు వచ్చేస్తాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప. నెక్స్ట్ తండ్రి వస్తున్నాడు, దేవుని ప్రేమ. ఇక మూడవది పరిశుద్ధాత్మ సహవాసం. ఎందుకు త్రిత్వములోని ఆటల్లో 2వ వ్యక్తిని తీసుకొచ్చి ఫస్ట్ పెడుతున్నాడు ఈ పౌలు అని అంటే, అసలు దేవుని దగ్గరికి నేరుగా ఏ వ్యక్తి వెళ్ళడానికి అవకాశం ఉంది? దేవునితో ఏ వ్యక్తి సంబంధపరచబడడానికి అవకాశము లేదు. యేసుక్రీస్తు ప్రభు పరలోకములో నుండి భూమి మీదకు వచ్చి నరావతారిగా జన్మించి, జీవించి, మరణించి, తిరిగి లేచినందు వలన మన అందరికీ రక్షణ వచ్చింది. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాం? కుమారుడైన యేసు ప్రభు ద్వారా మాత్రమే. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఫస్ట్ కలుసుకోవాల్సింది కుమారుడు. ఆయనను కలుసుకోకుండా దేవునితో సంబంధపరచబడడం కుదరదు. యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు. అందువలన మనం ఏది చేసినా యేసు ద్వారా, యేసు నామమున, ఆయన ద్వారా వెళితే అది ప్రాపర్ ఛానల్ అన్నమాట. నువ్వు ఎంత పొడుగు ప్రార్థన చేయి, లాస్ట్లో ఏమనాలా? యేసు నామమున ఈ ప్రార్థన, అది అప్పుడు ఆయన అంగీకరిస్తాడు, లేకపోతే అవసరం. నేను అడుగుతున్నాను అని మనం అడగడానికి వీలు లేదు. ఇది ఈ నూతన నిబంధన ఆశీర్వాదం యొక్క విశేషం. ప్రభువు వద్దకు ఆయన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను పొందుకుంటూ దైవికమైన ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా దేవుడు తనకు మనందరికీ తన కృపను ప్రసాదించాడు. కాబట్టి ఈరోజు ఆరాధనలో మనకి ఇవ్వబడిన మాటల ద్వారా దేవుని ప్రేమను మనం నేర్చుకున్నాం. అలాగే యేసు ప్రభువు ద్వారా మరణమునకు లోనైన మనము నిత్య జీవ సంబంధమైన జీవితమును జీవించగలిగే యోగ్యత దేవుడే మన అంతరంగాన్ని మార్చున్నట్లుగా ఆయన తన కృప మనకు ప్రసాదిస్తున్నాడు. చివరికి పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీద ఒక గొప్ప సహవాస సంబంధమైన జీవితాన్ని జీవించగలుగున్నట్లు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. యేసు ప్రభు ద్వారా పరలోకము భూమి సంబంధపరచబడింది. 2 చోట్ల ఆయనకున్నటువంటి అధికారం బట్టి ఈ త్రిత్వ కాలంలో మనము ఆ విశ్వాసములో ఎదిగి వర్తిల్లున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలిగా ఉండుగాక. దేవా నాయందు శుద్ధ
ప్రియ సంఘ, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, మహోపకారాలను బట్టి కృతజ్ఞత అర్పణను మొక్కుబడి కానుకలు చెల్లించేటువంటి వారు ఉంటే మనకు కావాల్సిన కోరచ్చు. పరిశుద్ధుడవును ప్రేమ స్వరూపుడవైన మా పరమ తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉండి కృతజ్ఞతగా మీకు అర్పణలను అర్పిస్తూ ఉన్న మీ ప్రియబిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. గత కాలం అంతటిలోనూ మీ రెక్కల నీడన మీ బిడ్డలను కాపాడి సంరక్షించి మేలుకరముగా దీవెనకరముగా వారి బ్రతుకులలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మీకు వందనములు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాము దేవా. రాబో దినాలలోనూ మీ వాగ్దానములను నీ బిడ్డల పట్ల కొనసాగింపచేసి మీ ప్రసన్నత ఎల్లప్పుడూ అనుగ్రహించి కాపాడము అని అడుగుచూ ఉన్నాము దేవా. అపవాది కలిగించు ఆటంకములన్నింటి నుండి మీరు దూరపరచండి. మీ సంరక్షణలో నీ బిడ్డలను కాపాడి వర్ధిల్లింప చేయండి నాయన. వ్యక్తిగతంగా మీకు చేయు ప్రార్థనలను ఆలకించి ప్రతి ప్రార్థనకు సమాధానం ఇమ్మని అడుగుచూ ఉన్నాము. మా తండ్రి, శరీర సంబంధమైన బలహీనతలలో రుగ్మతలలో మీరు తప్పించి కాపాడి శ్రేష్టమైన మీ సన్నిధి సమాధాన దీవెనలను మెండుగా మీ బిడ్డలకు కలుగు చేసి కాపాడి మీ సహాయమును సంరక్షణను కృపను మీరే దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభా. వీరిని మాత్రమే కాక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన మీ దీవెనలను మీ సంరక్షణను ఎల్లప్పుడూ మీరే ఇచ్చి ఆపుదల భద్రత నెమ్మది ఇమ్మని యేసు నామమున వేడుకొనొచ్చు ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహాయము సహవాసము సదాకాలము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించును కాక. శ్రీమతి అల్లాడి సుజాత ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా సంఘ కారకులు సేకరించబడతారు.
సంఘ కాపరి గారికి వందనములు. నీకిచ్చు అర్పణలు మేము గ్రహింపజాలని తేజస్సునందు నివసించుచు మేము కనుగొనలేని స్వభావ లక్షణములను మా జ్ఞానమునకు మించిన ఆలోచనలను కలవాలనైనా మేము నన్ను తెలుసుకుని ఆరాధించి స్తుతించినట్లు నీ మహిమ నాకు బయలుపరిచినావు. పరభూలోకములకు ప్రభుడైన దేవ, మాకు నీ స్థితిని నీ సుగుణములను తెలియపరిచి ఇక ముందు పరలోకములోని శాశ్వతమైన వెలుగునందును ఆనందమునందును నిన్ను వీక్షించుటకును నిరీక్షణ కలిగించినందుకు నీకు వందనములు. ఓ సర్వశక్తి గల తండ్రి, దృశ్యాదృశ్యములైన వాటినన్నిటిని సృష్టికర్తను, సంరక్షకుడును, పరిపాలకుడు అయిన మిమ్మల్ని నిన్ను స్తుతించి ఆరాధించుతున్నాను. మేము నీ ఆజ్ఞలకు లోబడు మనస్సు గలవాలని నీ పరిశుద్ధమైన ప్రత్యక్షత వలన కలిగిన వెలుగునందు నీ ఎదుట మేము నడుచులాగున నిన్ను గూర్చియు నీవు పంపిన యేసుక్రీస్తు గూర్చియు సరైన జ్ఞానము మాకు దయచేయము. తండ్రి యొక్క నిత్య కుమారుడ శిక్షా విధి నుండి నిత్య మరణము నుండి నీ రక్తము చేత మమ్మ విడిపించినందుకు నిన్ను స్తుతించుచున్నాను. నీవు మృతులలో నుండి లేచి నిరంతరము జీవించుచు ఏలుచున్నట్టును బట్టి మేము నీ నమ్మకమైన ప్రేమ గల జనముల నుండి నిత్యమైన నీతితోనూ నిర్దోషత్వముతోనూ ధన్యతతోనూ నిన్ను సేవించు నిమిత్తము మమ్మను నీ వారిగా అంగీకరించి మేము తండ్రి చిత్తము పూర్తిగా నెరవేర్చినట్లు సహాయము చేయమని నిన్ను ప్రార్థించుతున్నాము. తండ్రి కుమారుల నుండి బయలుదేరి ఓ పరిశుద్ధాత్మ వెలిగించువాడ, ఆదరణకర్త, ఆలోచన పరుడ, యేసుక్రీస్తు రక్తము వలన విడిపింపబడిన వారు అందరికీ తెరవ చూపు వాడ, సువార్త ద్వారా మమ్మల్ని పిలిచి నిత్య జీవము కొరకు మాకు ఆశను నిరీక్షణను కలిగించినందుకు నేను స్తుతించుచున్నాము. క్రైస్తవ సంఘం ఘనముగాను నిష్కలంపగాను మూఢత అయినను మరియు ఏదైనను లేకుండానట్లు దానిని నేనంతటినీ వెలిగించి పరిశుద్ధపరిచి యేసుక్రీస్తు కొరకు కాపాడుటను బట్టి మమ్మను కూడా నిజమైన విశ్వాసమునందు కాపాడి స్థిరపరిచి ఓదార్చుచుండమని నిన్ను వేడుకొనుచున్నాను. నిత్య మార్గురుగా ముగ్గురుగాను నిత్యము ఒకడుగాను ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు ప్రభు అయిన ఓ దేవ, నీవే దేవుడను, ఆరాధన యావత్తును నీదై ఉన్నది కనుక నిన్ను మా పూర్ణ హృదయములతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ స్తుతించి ఆరాధించుచున్నాము. మా ఆరాధనను అంగీకరించి మా ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ పరిశుద్ధ క్రైస్తవ సంఘమును మొక్కును భూమి మీద నాటితివి గనుక దానిని కాపాడి వృద్ధి చేసి మహాశక్తి గల నీ పని చేత దానిని పూర్తి చేసి దానికి మేలును సకల అభివృద్ధి కలిగినట్లు సమస్తమును పరిపాలింపుము. ఈ చీకటి లోకమందు అది నీ బంగారు దీపముగానున్నట్లు రక్షణకరమైన నీ కృపతో సంఘమును నడిపించుము. పరిశుద్ధుడు ఒక దేవ, గడిచిన కాలమంతయు నీ దగ్గర చాటును మమ్మల్ని భద్రపరిచి ప్రభావం గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రము. ఈ పునరుద్ధానపు దినము ఈ త్రిత్వపు పండుగ ఆదివారంలో మేమందరము సంగముగా చేరి నిన్ను ఆరాధించినటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు వందనములు స్తోత్రం. ఈ యొక్క సమయమును ఈ యొక్క స్థితిని పొందలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ మాకు ఈ కృపను అనుగ్రహించి
చెల్లించుకుంటూ మీకు వెళ్ళలేని మనము స్తోత్రం. దేవుని దాసుడు ప్రభా మీకు మాటలు మాట్లాడిన మట్టిని బట్టి ప్రభా మీకే వందనములు. మాట్లాడిన మాటలను బట్టి ప్రభా ఆ యొక్క ప్రతి మాటను మా హృదయంలో భద్రపరుచుకొని దానికి అనుకూలముగా మేము నడిచాలని మీరు కృపను అనుగ్రహించమని అడుగుతున్న ప్రభా దాసుడి యొక్క కుటుంబమును దాసుని యొక్క పరిచయాలను బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా ఆవల్లిపేట సంఘం అంతటిని ప్రభావం మీరు ఎక్కడ చాటున భద్రపరచమని అడుగుతున్నాం. వారి గుప్పిట్లు విప్పి కానుకలు సమర్పించున్నారు ప్రభావ. వారు ఎంతైతే విప్పి ఉన్నారు ప్రభావ నూరంతుల ఫలము ఆ బిడ్డలకు మీరు దయించమని అడుగుతున్నాం. ఆయన ప్రత్యేకంగా ఈ దినమున బర్త్డేస్ లేదా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునేటువంటి ఒక బిడ్డలను బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి మీ యొక్క దీవెనలు ఆశీర్వాదంలో మీరు నింపి నడిపించమని అడుగుతున్నాం. ఆయన ఈ 2026 సంవత్సరం ప్రభావ 5 మాసముల గడవడానికి మీరు కృపను అనుగ్రహించారు. ఈ మాసం చివరి దినంలో ప్రభావ మేము రాబోతున్నటువంటి మాసంలో కూడా ప్రభావ మీ యొక్క కృపను మాపై అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రభా ఎండ తీవ్రత వలన ఎవరికి ప్రభావ ఎటువంటి ఇబ్బందులను జరగకుండా ప్రభావ మీ యొక్క రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాం. ప్రభావ చిన్న బిడ్డలను బట్టి పెద్దవారిని బట్టి ప్రభావ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఈ సంఘం యొక్క ప్రతి కుటుంబమును బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ప్రభావ సంఘ డీకన్స్ని బట్టి సంఘ అడ్మినిస్ట్రేషన్ అంతటిని బట్టి ప్రభావ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావ ఎవరి బిడ్డలు వారు చేయించిన ఉద్యోగ రీతుల్లో ప్రభావ మీరు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం. ప్రభావ సంఘ బిడ్డలు వారు చేయించిన ప్రతి పని పాటల్లోనూ మీరు సహాయాన్ని దయచేయండి. వారు వెళ్ళుచున్న రాకపోకలు మీరు తోడుకోవడమని అడుగుతున్నాం. ప్రభావ మరొక పర్యాయం ప్రభావ మీ యొక్క ఆశీర్వాదం మాపై ఇచ్చి ప్రభావ ఈ యొక్క ఆరాధనను మీరు ముగించుకొని మా గృహములకు వెళ్ళొచ్చున్న ప్రభావ మరి గడవబోయే దినములన్నీ కూడా ప్రభావ మీరు ఎక్కడ చాలని మాకు కృపను అనుగ్రహించి నడిపించుకుంటారు. ఈ ఇంతవరకు నడిపించినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ మెండైన దీవెనలు ఆశీర్వాదం మాపై కృపను నడిపించుకుంటారు. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామమున పరిశుద్ధపరచబడును. మహిళల ప్రారంభం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించి మా మనుషులపై ఆకర్షణ తప్పించు రాజ్యము శక్తి దయచేసి కూర్చున్నాను. శుభామణి గారు వచ్చి మోజస్ గారు వచ్చి వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి సంఘ కాపులకు ఇరువురు టీచర్స్కు సంఘస్థులకు మరియు వాళ్ళ స్నేహితులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతో పండుగ దేవుడు అనేక మేళతో నింపాడు. ప్రాముఖ్యంగా ఏంటంటే ఈరోజు నా రిటైర్మెంట్ డే 31st మే. 7 పాఠశాలలో పనిచేయడం జరిగింది. ప్రతి చోట దేవుడి తానే ఉండి తనే ఏమి కావాలో సమస్తము అనుగ్రహించాడు. అందరూ ట్రాన్స్ఫర్ అంటే భయపడతా ఉంటారు. దేవా నీ చిత్తమయ్యా, నువ్వు ఎక్కడ నన్ను పెడతావో అక్కడికి నడిపించాయా అని మాత్రమే దేవుని అడిగేదాన్ని. ఆ రీతిగా ప్రతి చోట మంచి వాతావరణం, మంచి స్టాఫ్ని అనుగ్రహించి దేవుడు నడిపించాడు. తనే దేవుడే ప్రేమించి ఈ రీతిగా ప్రతి చోట ఎటువంటి రిమార్క్ లేకుండా 30 సంవత్సరాలు సర్వీస్ చేయడానికి కృప చూపించాడు. తనని విజయ పదంలోకి నడిపించాడు. దేవునికే మహిమ కలుగుగాక. ఈ అవకాశం మరొకటి ఏంటంటే ఈరోజు మా కుమారుడు వాళ్ళ దేవుడు వాళ్ళకి కూడా ఒక కుమార్తె ఇవ్వబోతా ఉన్నాడు. ఆ కోడలికి బేబీ షవర్ కూడా నేటి దినాన జరుగుతూ ఉంది. యాక్చువల్గా 31వ రోజు లాస్ట్ డే కాబట్టి సిగ్నేచర్ స్కూల్లో చేయాలి. దేవుని సంకల్పం ఏంటంటే సంఘ బిడ్డలతో చేరి సంతోషంగా
కృతజ్ఞతలు చెల్లించేలాగున నిన్నటి దినాన్ని నన్ను పాఠశాలకు రమ్మన్నారు. సైన్ చేయండి, ఈరోజు కూడా నిన్ననే చేయమన్నారు. అది దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. ఏ విధంగా దేవుడు నేను చేశాడంటే చెప్పలేను. ఇది నా గొప్పతనం కాదు నేను అనుకుంటాను. మంచి వాళ్ళు, ఎంతో శ్రేష్ఠులు, కుటుంబీకులు ఈ అవకాశం దేవుడు ఇవ్వలేదు. కాబట్టి మా అమ్మగారు తను టీచరే, 13 years అప్పుడు చనిపోయారు. అలాగే మా అన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దన్నయ్య వచ్చారు, తను ఉన్నారు. చిన్నన్నయ్య దేవుడికి పలుకున్నాడు. అలాగే వదిలమ్మ, తను కూడా దేవుడికి పలుకుంది. మా చెల్లి నాకంటే చిన్నది, తను కూడా ఈ అవకాశం దేవుడు తనకి కూడా ఇవ్వలేదు. అలాగే మా పెద్ద ఆడపడుచు శాంతక్క, శాము, ఫ్రాన్సిస్, వినోద్, రవి, మరి మా హస్బెండ్, వీళ్ళందరూ కూడా దేవుడు ఈ రిటైర్మెంట్ దాకా ఉంచకుండా తన సన్నిధికి పిలుచుకున్నారు. అది దేవుడి చిత్తమైంది. కానీ ఈ దీనాల పట్ల ఇంత దయగలిగి ఉండేది తనే ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించాడు. ఏనాడు కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎవరిని ₹1 ఒక్క తీసుకున్నది తెలియదు. దేవుడే సహాయం చేశాడు. దేవా ఉచితమయ్యా, బిడ్డ వివాహ విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ దేవుడే మేలు చేశాడు, తనే నడిపించుకున్నాడు. ఎంతగా ప్రేమిస్తారంటే పాఠశాలలో కానీ పిల్లలు కానీ టీచర్స్ కానీ ఏది అవసరమైనా కూడా అడగకుండానే చేస్తారు. అది నా గొప్పతనం కాదు, దేవుని ఉచితమైన కృప. తానే ప్రేమించి ఈ రీతిగా విజయ పదంలోకి దేవుడు నడిపించాడు. ప్రాముఖ్యంగా మా అమ్మ చాలా ప్రార్థనా పదాలు 13 సంవత్సరాలు వరకు ఉన్నారు. రోజు కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు. చిన్నతనంలో సండే స్కూల్కి పంపేవాళ్ళు. వచ్చిన తర్వాత ఏం చెప్పారమ్మా సండే స్కూల్లో అని అడిగేవాళ్ళు. అలా దేవుని మరి కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యంగా స్త్రీల సమాజం, స్త్రీలు ఎంతగానో ప్రార్థిస్తూ అనేక విధాలుగా దేవుడే సహాయం చేశాడు. దేవుని వాగ్దానం ఉంది నాది, కరుణకటాక్షములు నీ కిరీటంగా ఉంచుతున్నాను, పక్షిరాజు యవనం వల్లే నీ యవనం ప్రొక్కదలుచున్నట్టు నేలతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్న వాగ్దానాన్ని నిత్యము దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఆ రీతిగానే చేశాడు. అది దేవుని కేవలం దయ తప్ప మరొకటి కాదు. ఈ ఇయర్ వాగ్దానం కూడా ఏంటంటే యు ఆర్ లవ్డ్ బియాండ్ మై మెజర్స్ అన్నది దేవుని వాగ్దానం. ఎఫిషియన్సీ 3:19. ప్రతి ఇయర్ ఇక్కడ వాగ్దానాలు తీసుకుంటాను. అక్కడ ఇస్తారో లేదో అనుకుంటా ఉండేదాన్ని. దేవుని కృపను బట్టి అక్కడ సంఘంలో కూడా ఎంతగానో మనలాగా ఇక్కడ సంఘస్థులానే అక్కడ కూడా చాలా ప్రేమగా ఉంటారు. అది నాది కాదు, దేవుని దయ. ఇలాంటి అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వీరు వాళ్ళు కల్పించి ఇక్కడ చేసుకోవాలి, దేవుని కృతజ్ఞత చెల్లించాలి అన్న ఆలోచన దేవుడు కలిగించాడు. సో మీరు అందరూ కూడా దయచేసి కొద్దిసేపు కష్టం అనుకోకుండా ఇక్కడే ఉంది చిన్న ఆతిథ్యాన్ని మీరు అందరూ స్వీకరించి వెళ్ళాలని నేను ప్రాముఖ్యంగా పాస్టర్స్కి ముందుగా ఎవరికి నేనేమి చెప్పలేదండి. దయచేసి మీరందరూ నేను ఇచ్చేటువంటి చిన్న ఆతిథ్యాన్ని అంగీకరించాలని భోంచేసి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, మాస్టర్స్కి, డీకన్స్కి, సంఘస్థులకి, చేరవచ్చిన బంధువర్గానికి, శ్రేయులాషకి వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం. అందించిన దేవుని రాష్ట్రాలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మంచి సమయంలో మనం ఆరాధన సమయాన్ని మార్చుకున్నాం. లేటుగా వచ్చిన వాళ్ళకి, ఇంకా పాత అలవాటు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇప్పుడే అయిపోయిందంటే ఆరాధన అన్నట్టు ఉంటుంది. కానీ మనం ఒక 1 hour బిఫోర్కి వచ్చాం కాబట్టి కరెక్ట్ టైంకి మనం జరుపుకుంటున్నాం. ఇదే మనం కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు మనం ఒక పద్ధతి కలిగిన సమయంలోనికి వచ్చామని నేను భావిస్తాను. చక్కగా ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీరు వంట స్టార్ట్ చేసుకోవచ్చు చక్కగా. గత వారపు కానుకలు ₹9,480. ఈరోజు సాయంకాలం 5 గంటలకి సండే స్కూల్ యథావిధిగా జరుగుతుంది. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు స్త్రీల ప్రార్థన యథావిధిగా జరుగుతుంది. ఇది 430
పాస్టర్ గారికి అందరి వందనాలండి. మరి ఏసు ఖర్చులు మట్లాడి వారం, గుడ్ ఫ్రైడే, ఏసు రోజు కలిపి 89,040 రూపాయలు అయినాయండి. పాస్టర్ గారు 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఇంకా మనకు 39,040 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఓకే. ఈస్టరు ఖర్చులు బ్యాలెన్స్, అలాగే ఇంకా ఏమైనా విబిఎస్ బ్యాలెన్స్, అలాగే స్త్రీల ఆదివారపు బ్యాలెన్స్, ఏ బ్యాలెన్స్లో ఉన్నా ₹1 కూడా బ్యాలెన్స్ లేకుండా డీకన్స్ రేపు సోమవారం చెక్ తీసుకొని క్యాష్ చేసుకోవచ్చు. రేపటికల్లా మీకు మాకు ఏ బాకీ ఉండదు. నయా పైసలతో సహా అబర్లిపేట ప్రపోజల్స్ మొత్తం కూడా రేపు 1వ తారీఖు మీకు డీకన్స్కి ఆ చెక్స్ అందజేయడం జరుగుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. థ్యాంక్ యూ. 435వ పాట పల్లవి మొదటి చివరి చరణం పాడడం ద్వారా దైవాశీర్వాదంతో సెలవు తీసుకున్నారు. యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ మహిమగల శుద్ధాత్మ ఈటి వరుసదిలి పెంగదమా తోడా యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న కాడ మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతలు మా స్నేహితులు సాక్షకారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టమిహ బాధలను యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న కాడ కరములతో నంత రాణి కన్నులకు గోచరము కాని పరమ ఫలము మాకున్నప్పుడు సరగుణని కడిలేములకు యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. May